సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే చాలా మందికి ఎక్స్పెన్స్ రేషియో అదేవిధంగా ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటో క్లారిటీ ఉండదు. మనం స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఈ రెండింటి గురించి కరెక్ట్ గా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ మెథడ్ అన్నమాట. ఈ పైనాపిల్ కంపెనీని పెట్టినప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి, ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ లో మనము ఈ వాల్యూస్ ని ఎలా తీసుకుంటే మనము కొంచెం గెయిన్ అనేది సంపాదించవచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గా ఎక్స్పెన్స్ రేషియో అనేది ఒక యాన్యువల్ ఫీ అన్నమాట. కాకపోతే ఈ ఫీని డైలీ మన ఎన్ఏవిలోంచి కట్ చేస్తుంటారు. ఈ ఫీ అనేది మ్యూచువల్ ఫండ్ హౌస్ అనేది మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ని మేనేజ్ చేయడానికి ఛార్జ్ చేస్తుంది. అంటే మన యొక్క మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్ కాస్ట్ కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కానీ, ఇంకా ఆ కంపెనీ నడుస్తానికి ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇలాంటి అన్నిటినీ కలిపి ఎక్స్పెన్స్ రేషియోగా మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది ఛార్జ్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది ఎక్స్పెన్స్ రేషియోని సమ్ పర్సెంటేజెస్ లో ఛార్జ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ లో 1 lakh ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 1.5% పర్ యానం అనుకుందాం. అంటే ఎక్స్పెన్స్ రేషియో అనేది 1500 రూపీస్ పర్ ఇయర్ గా కట్ అవుతుంది. అంటే మనం డైలీగా క్యాలిక్యులేట్ చేస్తే 4.1 రూపీస్ పర్ డైలీ మీ యొక్క ఎన్ఏవి నుంచి ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది కట్ అవుతుంది. ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఆటోమేటిక్ గా మీ యొక్క ఎన్ఏవి నుంచి డైలీగా కట్ అవుతుంది. అయితే మీరు ఎప్పుడైనా కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా కానీ మీరు డైరెక్ట్ ప్లాన్స్ లలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. రెగ్యులర్ ప్లాన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందులో ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జిట్ లోడ్. ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటంటే మీరు మీ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ని ఒక స్పెసిఫైడ్ పీరియడ్ లోపల విత్డ్రా చేసుకున్నారనుకోండి, మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది మీకు సర్టెన్ పర్సెంటేజ్ ఫీ అనేది ఛార్జ్ చేస్తుంది. దాన్ని ఎగ్జిట్ లోడ్ అంటారు. జనరల్ గా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎందుకు ఇలా చేస్తాయంటే మీరు మీ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ని తొందరగా విత్డ్రా చేసుకోకుండా ఉండటానికి ఇలా ఫీని ఛార్జ్ చేస్తుంటాయి. జనరల్ గా ఈ ఎగ్జిట్ లోడ్ అనేది 1% గా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి ఏ అనే మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారనుకుందాం. 6 months కి ఆ అమౌంట్ 1,10,000 అయింది అని అనుకుందాం. ఆ కంపెనీ యొక్క ఎగ్జిట్ లోడ్ వచ్చేసి 1% అనుకుందాం. మీరు 6 months తర్వాతకి మీ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ని విత్డ్రా చేసుకుందాం అని అనుకున్నారనుకోండి, మీకు ఎగ్జిట్ లోడ్ వచ్చి 1% ఆఫ్ టోటల్ అమౌంట్ 1,10,000 గా ఉంటుంది. అంటే 1,100 అనేది ఎగ్జిట్ లోడ్ గా ఛార్జ్ అనేది పడుతుంది. సో మీకు రిడెంప్షన్ అమౌంట్ వచ్చేసి 1,08,900 గా ఉంటుంది. జనరల్ గా ఈ స్పెసిఫైడ్ పీరియడ్ అనేది 1 year గా ఉంటుంది. అంటే మీరు 1 year లోపల విత్డ్రా చేసుకుంటే ఈ ఎగ్జిట్ లోడ్ అనేది పడుతుంది. ఎగ్జాంపుల్ కి SBI కాంట్రా మ్యూచువల్ ఫండ్ కనుక తీసుకున్నట్లయితే దానికి ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.64% గా ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క ఎగ్జిట్ లోడ్ వచ్చి 1% గా ఉంటుంది ఎప్పుడైతే మీరు 1 year లోపు విత్డ్రా చేసుకుంటారో. సో ఇది టోటల్ గా ఎక్స్పెన్స్ రేషియో అదేవిధంగా ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి అనే విషయం గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.